ఢిల్లీలో ఏ పార్టీ గెలుస్తుంది? ఢిల్లీలో ఏ పార్టీ గెలవబోతుంది? బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ ఈ మూడు పార్టీలు ఏ పార్టీ గెలవబోతుందని మనం ముందే చెప్పాం. కాబట్టి మనం చెప్పిందే నిజమైంది. కాకపోతే నేను డిస్ప్లేలో దీని మీద నేను ఒక లింక్ ఇస్తాను, చూడండి మీరు వీడియో కింద. కాబట్టి ఈ వీడియో మనం ఆల్రెడీ చేసాం. ఢిల్లీలో ఎవరు గెలుస్తారనేది ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుంది, ఎలాంటి డౌట్ లేదు అనేది నేను చెప్పా. ఏమని? ఢిల్లీ పీఠం ఖచ్చితంగా బీజేపీ పరం అని అయితే కనుక. కాబట్టి ఢిల్లీ కోట ఎట్టకేలకి 27 ఏళ్ల తర్వాత 27 ఇయర్స్ తర్వాత ఢిల్లీ కోట బీజేపీ చేతికి దొరికింది. బీజేపీకి ఆ పీఠం. కాబట్టి ఈ మాట నేను ముందే చెప్పాం. మనం ఏది చెప్పినా ఖచ్చితంగా 100%, మ్యాక్సిమం 100కి 80% అయితే కనుక జరుగుతుందండి. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఎందుకురా అంటే కనుక అన్ని రాజకీయ సమీకరణాలు చూసుకుని ఆచితూచి మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి ఢిల్లీలో బీజేపీ గెలుస్తుందంటే గెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఏంటి కూటమి ప్రభుత్వం వస్తుందంటే వచ్చింది. కాబట్టి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వస్తుంది అని మనం చెప్పాము, వచ్చింది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి పెద్ద పెద్ద ఉద్దండులు, రాజకీయ ఉద్దండులు, రాజకీయ నిపుణులు, అలాగే రాజకీయ సెఫాలజిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పినవి కూడా ఒకసారి ఫెయిల్ అవుతాయి. అలా ఫెయిల్ అయినాయి. కానీ మనం చెప్పింది ఫెయిల్ అవ్వాలా, అది గర్వంగా చెప్తున్నాను ఈ మాట. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఎందుకురా కారణాలు ఏంటంటే కనుక 1,00,000 కారణాలు అన్నమాట. 27 ఏళ్ళ తర్వాత ఢిల్లీకి బీజేపీ అధికారంలోకి వచ్చింది. మొత్తానికి 70 స్థానాలకు కానీ 48 బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ 22. కాబట్టి 48 స్థానాల్లో బీజేపీ గెలుచుకోవడం జరిగింది. కాబట్టి నేను చెప్పింది ఏంటంటే కానీ ఇంచుమించుగా 40 స్థానాలు అయితే చెప్పగలిగా. మొత్తానికి 48 స్థానాల్లో బీజేపీ గెలిచింది, 22 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడానికి కారణాలు ఏంటంటే కనుక, ఒకటి ఏదైతే కరప్షన్, ఏదైతే అవినీతి అనే మరక అంటుకుందో, కాబట్టి ఏదైతే కొన్ని పనులు అయితే కనుక, కొన్ని చేయకూడదు అయితే కనుక కొన్ని జరిగినాయి ఖచ్చితంగా. ఎలా అంటే అందుగురించేనేమో ఆయన కేజ్రీవాల్, అలాగే సిసోడియా, ఇలా చాలా మంది కూడా ఇలాంటి వాళ్ళు కూడా ఓడిపోవడానికి కారణం ఏంటంటే కనుక మద్యం మీద ఏదైతే లిక్కర్ పాలసీ, లిక్కర్ దాని మీద ఏదైతే గట్టిగా జరిగిందో దాంట్లో, అలాగే అవినీతిలో కూరుకుపోయిన చాలా మంది ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు కానీ ఇలాంటి వాళ్ళ వల్ల, మరి ముఖ్యంగా అసలైంది ఏం చెప్పమంటారా, కాంగ్రెస్. ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది అంటే ప్రధాన కారణం కాంగ్రెసే. కాంగ్రెస్ వల్ల ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ ఓడిపోతుంది అని చెప్పా. అదే జరిగింది నిజంగా. కాబట్టి కాంగ్రెస్ పోటీ చేసిన ప్రతి చోట కూడా ఖచ్చితంగా 14 స్థానాల్లో 14 సీట్లలో కాంగ్రెస్ పోటీ చేసింది. కాంగ్రెస్ పోటీ చేసే ప్రతి చోట ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడం జరిగింది. కాబట్టి మనం చెప్పిందే నిజమైంది అని చెప్పడానికి నాకు చాలా సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది. ఒక రకంగా చాలా మంది చాలా రకాలుగా అనొచ్చు. ఏంటంటే నువ్వు చెప్పిన ఆంధ్రప్రదేశ్లో కూటమి వస్తుందని చెప్పావు, అక్కడ ఈవీఎంల వల్ల కూటమి వచ్చిందని చాలా మంది నాతో అన్నారు. నాకు చాలా మంది కామెంట్ పెట్టారు. అలాగే ఇప్పుడు నేను ఢిల్లీలో బీజేపీ పార్టీ వస్తుంది అని అయితే నేను అన్నా. ఇప్పుడు కూడా అనొచ్చు మీరు ఏమనంటే ఈవీఎంల వల్లే ఢిల్లీలో మేము నెగ్గిందని. ఈవీఎంల మాట పక్కన పెట్టయితే రాజకీయ సమీకరణాలు చూసుకున్నా సరే ఖచ్చితంగా నేను చెప్పిన పార్టీ అధికారంలోకి వచ్చింది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఢిల్లీ ఎన్నికల్లో మోదీ ప్రభుత్వం ఏదైతే కొన్ని వాగ్దానాలు, హామీలు చేసిందో అవి కూడా చాలా గట్టిగా పనిచేశాయి. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అంటే ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్పుకుంటారండి. కొంతమంది అయితే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ప్రచారం చేయడం వల్ల ఢిల్లీలో బీజేపీ గెలిచిందని కొంతమంది, పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేయడం వల్ల ఢిల్లీలో బీజేపీ గెలిచిందని కొంతమంది. కాబట్టి ఈ రకంగా చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకున్నారు. ఎవరన్ని రకాలుగా మాట్లాడుకొని నాకు అదంతా అనవసరం. కానీ నేను చెప్పింది గెలిచింది, అది నేను చెప్పబోయేది. నేను ఏదైతే అన్నానో నా మాట నెగ్గింది. అది చాలా ప్రౌడ్గా చెప్పుకుంటాను ఈ మాట. చూస్తున్నా మీరు అందరూ కూడా. అంటే మన అనాలిసిస్ మ్యాక్సిమం ఎప్పుడు తప్పదు. మన అనాలిసిస్ చాలా మటుకు కరెక్ట్గా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో, కూటమి ఎన్నికల్లో ఎక్కడెక్కడ బంపర్ మెజార్టీలు వస్తాయో చెప్పాను, ఎక్కడెక్కడ క్లీన్ స్విప్ అవుతుందో చెప్పాను. మనం చెప్పిన క్లీన్ స్విప్ అవుతుందన్న సీట్లన్నీ కూడా క్లీన్ స్విప్ అయ్యాయి. క్లీన్ స్విప్ అయిన నియోజకవర్గాలు ఉన్నాయి. కానీ డెంకపదంగా మనం చెప్పింది ప్రతిదీ జరుగుతుంది. అలాగే జరగాలి, అదంతే లెక్క. కానీ చూస్తున్న మీరు అందరూ కూడా పక్కగా లైక్ చేయండి. అలాగే ఇంచుమించుగా మనల్ని చూస్తున్న వాళ్ళందరికీ మనం ఏంటో తెలుసు. కాబట్టి ఫస్ట్ అయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతేకాదు కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.